వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం నియోజకవర్గంలో గత 2 సంవత్సరాలుగా రామగుండం నవనిర్మాణం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థుల కోసం రామగుండం కమిషనరేట్ పోలీస్ ఓపెన్ హౌస్ నిర్వహణ. RG1 GM కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు. అభివృద్ధిని స్వాగతిస్తున్నాం. వ్యాపారుల ఆస్తులను, జీవనోపాధిని నాశనం చేసే విధ్వంస పాలనను వ్యతిరేకిస్తున్నాం. న్యూ ఇండియా పార్టీ నాయకుల వెల్లడి. సమాజాభివృద్ధికి, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలి. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ సూచన. తుది దశకు చేరిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక. ఆశావాహుల్లో ఉత్కంఠ. రామగుండం నియోజకవర్గంలో గత 2 సంవత్సరాలుగా రామగుండం నవ నిర్మాణం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, ఇంకా జరుగుతున్న అభివృద్ధి విషయాలను, నియోజకవర్గాన్ని తాను సాధించిన నిధుల విషయాలను వెల్లడిస్తూ సోమవారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రామగుండం నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 670 కోట్ల DMFT నిధులను, ఇతర నిధులను వెచ్చించి రామగుండం కార్పొరేషన్ పరిధిలోని సింగరేణి ప్రాంతాల్లోని గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ పైప్ లైన్లు, STPల ద్వారా నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో సాగునీటి కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టామని, 80 కోట్లతో మెయిన్ బీటీ రోడ్లు వేయడం జరిగిందని వెల్లడించారు. రోడ్డు వెడల్పు ద్వారా విశాలమైన రోడ్లను నిర్మించి తక్కువ సమయంలో తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చేయడం జరుగుతుందని తెలిపారు. ఒకవైపు అభివృద్ధి జరుగుతుంటే మరోవైపు ప్రతిపక్షాలు కావాలని తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, కానీ వాటిని తాను పట్టించుకోవడం లేదని, చేపడుతున్న అభివృద్ధితోనే వారికి సమాధానం చెప్పడం జరుగుతుందని తెలిపారు. నగరంలో సర్వీస్ రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయని, ఐలాండ్ ప్రపోజల్ కూడా పెట్టామని వెల్లడించారు. 50 కోట్లతో నర్సింగ్ కళాశాల భవన నిర్మాణం పనులు జరుగుతున్నాయని, క్యాత్ ల్యాబ్ సెంటర్ కూడా ఏర్పాటు కానుందని, మిషనరీలు వస్తున్నాయని, త్వరలోనే అద్భుతమైన మెడికల్ హబ్గా రామగుండం మారనుందని స్పష్టం చేశారు. గోదావరికని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని 7.5 కోట్లతో ఆధునీకరించడం కోసం నిధులను కేటాయించడం జరిగిందని, టెండర్ ప్రాసెస్ కూడా నడుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే మరో 50 కోట్ల రూపాయలను ప్రభుత్వం ద్వారా అలాట్ చేయించుకోవడం జరిగిందని తెలిపారు. రామగుండం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా, బిజినెస్ హబ్గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా సింగరేణి సహకారంతో చౌరస్తా వద్ద 15 కోట్లతో మొదటి విడతగా 204 కమర్షియల్ షట్టర్స్ నిర్మాణం, రెండవ విడతలో 15 కోట్లతో 156 కమర్షియల్ షట్టర్స్ నిర్మాణం జరుగుతాయని వెల్లడించారు. ఎవరు అడ్డుపడినా అభివృద్ధిలో వెనకడుగు వేసేది లేదని, తగ్గేదే లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రామగుండం అద్భుతంగా అభివృద్ధి చేసే దిశగా ఈరోజు వారి సహకారంతో నవనిర్మాణానికి, రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా కూడా ప్రత్యేకమైన కార్యాచరణతో రామగుండం అభివృద్ధి కొరకు సహకరిస్తా ఉన్నాం. మీరందరికీ తెలుసు గతంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీతో అనేక సార్లు చెప్పిన అవగాహన లేకనా, వాళ్ళ సొంత గుర్తింపు కొరక, లేదా మమ్మల్ని నిందిస్తూ ఉంటే వారికి గుర్తింపు వస్తున్న ఒక ఆలోచన చేస్తారో అర్థం కావట్లేదు. కానీ మా జవాబు మాత్రం మా పనితనం అని అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్తాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గత ప్రభుత్వంలో, ఈరోజు ప్రభుత్వం లేక ప్రజలతో తిరస్కరించబడినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక అలవాటుగా మారింది. ఇప్పటివరకు 100 కోట్ల రూపాయలతో సుమారుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది, వాటర్ సప్లై, మరి అదే మాదిరిగా STPs,
సింగరేణి అంతర్గతమైనటువంటి రోడ్లు 50 సంవత్సరాల నుంచి కూడా ఆలోచన లేనటువంటి పల్లె ప్రాంతాల్లో సిసిఆర్ అంటే కొత్త రోడ్లు, ఎంఎంఆర్ అంటే మెయింటెనెన్స్ రోడ్లు, అదే మాదిరిగా అనేక రకాల నిధులతోటి ఎస్సీ సప్లాన్ తర్వాత ఇతర స్కీమ్ల ద్వారా పల్లె ప్రాంతాల్లో కూడా అన్ని కట్టడం, లిఫ్ట్ పూర్తి చేయడం, ఇంకో లిఫ్ట్కి 450 కోట్లతో ప్రపోజల్ ఫైనాన్స్ క్లియర్ అయిపోయింది, త్వరలో జీవో రాబోతా ఉంది. 80 కోట్లతో డాంబర్ రోడ్లు అంటే బీటీ రోడ్స్, మన భాషలో డాంబర్ రోడ్లు అంటాం. బీటీ రోడ్లు హ్యామ్లో ఆర్ఎండ్బి హ్యామ్లో 55 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. 55 crores. దిస్ ఈస్ కొత్తగా వస్తున్నటువంటి అవి 55, ఇవి ఒక 50, 110. ఇది పోను మనందరం గోదావరి ప్రాంతంలో, రామగుండం ప్రాంతంలో నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన కొత్త జనరేషన్ మన పిల్లలు తప్ప పాత జనరేషన్ అంతా కూడా కొన్ని లక్షల మంది ఐ థింక్ సో గోదావరి కానీ స్కూల్ జూనియర్ కాలేజ్ చదువుకుంది. ఇలా జూనియర్ కాలేజ్ పరిస్థితి చూస్తే అధ్వానంగా ఉంది. నేను అనేక సార్లు గతంలో నా ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు ఒక 30 లక్షలతో ఏదో ఫర్నిచర్ ఇస్తే అది ఎవరికి ఏర్పడిందో అది తెలియలేదు, కొన్ని స్కూళ్ళకి ఇచ్చాం. ఈరోజు చూస్తే దారుణంగా ఉన్నది. ఆడ ఈ ప్రాంతానికి ఒక తలమానికంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఒక కాలేజ్, దాన్ని అద్భుతంగా కట్టాలి, చరిత్రాత్మకంగా ఉండాలి, భవిష్యత్ తరాలకు, భవిష్యత్ యువతకు ఒక బంగారు బాట వేసేటువంటి ఒక విద్యా కేంద్రంగా రావాలనే ఆలోచనతో ఇవాళ అక్కడ పెద్ద ఎత్తున కాలేజ్, స్కూల్ కలిపి ఒక అద్భుతమైన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాం. 2 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా వ్యవధి లేకుండా అద్భుతమైన నిర్మాణ పనులతో పాటు ఈ నగరాన్ని రూపు మార్చే ప్రయత్నంతో ఒక పకడ్బందీ ప్రణాళికతో అద్భుతమైన నగరంగా మార్చడానికి ప్రయత్నం జరుగుతాం. దాంతోపాటు ఇండస్ట్రీస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏది కూడా మీరు 10 సంవత్సరాలు గత ప్రభుత్వ కాలంలో నయా పైసా రాలే, కొత్త ఇండస్ట్రీ రాలే, ఉన్నాయి మూతపడ్డాయి, ఆర్ఎఫ్సిఎల్ లాంటి దోపిడీలు జరిగినాయి, ఎంప్లాయ్మెంట్ కావాలని దొరకలే, స్థానికులకు అవకాశం రాలే, ఎక్కడో క్వాలిటీ చిన్న చిత్తగా జరిగినా కూడా దాంట్లో క్వాలిటీ లేకుండా అన్ని పగులతో రోడ్లు మీరే స్వయంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు వేస్తున్నటువంటి రోడ్ల పరిస్థితి, ఈరోజు వేస్తున్నటువంటి రోడ్ల క్వాలిటీ, ఈరోజు నడుస్తున్న అధికారుల పనితీరు, ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషను, ఇంకే ఆఫీస్ కన్నా వెళ్తే జరుగుతున్నటువంటి ఒక నిబద్ధతతో పూర్తి సమయాన్ని కేటాయిస్తూ ఎక్కడ కరప్షన్ లేకుండా చేస్తున్న పని చూడాల్సిన అవసరాన్ని వదిలేసుకుని ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, దీటి బాలరాజ్, తిప్పరపు శ్రీనివాస్, ముస్తఫా, కాల్వలింగస్వామి, పెద్దెల్లి ప్రకాష్, మారెల్లి రాజిరెడ్డి, మీసాల సతీష్, అల్లి శంకర్, బొమ్మక్క రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జా ముఖ్య అతిథిగా పాల్గొని మంచిర్యాల డీసీపీ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్లతో కలిసి ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంచేందుకు గోదావరిఖని పట్టణంలోని వివిధ కళాశాల, పాఠశాలల విద్యార్థులు దాదాపు 1000 మంది ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఓపెన్ హౌస్ లో విద్యార్థులకు ప్రజారక్షణ, భద్రతకు సంబంధించిన పోలీస్ చట్టాల గురించి, పోలీసు విధులపై, షీ టీమ్స్, భరోసా సెంటర్స్ పై, కమ్యూనికేషన్ సిస్టమ్ పై, ఫింగర్ ప్రింట్ డివైస్ల వల్ల కలిగే ఉపయోగాలపై, బీడీ టీమ్ ఎక్విప్మెంట్, డాగ్ స్క్వాడ్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, రోడ్డు ప్రమాదాల స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలపై, సైబర్ నేరాల
పోలీసులు ఉపయోగిస్తున్న సాంకేతికతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్లో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, దానిలో భాగంగా ఈరోజు కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. పోలీసులు కేవలం నేరస్తులను పట్టుకోవడానికి కాదని సమాజంలో శాంతి భద్రతలు, చట్టపరమైన అవగాహన పెంపు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, సమాజంలో భద్రత ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోవాలని సూచించారు. దీనిలో విద్యార్థులకు ప్రజల రక్షణ, భద్రత, మహిళల భద్రత, నేరాల నియంత్రణ, నేరస్తులను పట్టుకోవడం కోసం పోలీసులు చేస్తున్న విధుల గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని, సైబర్ నేరాల వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి విద్యార్థులకు వివరించారు. కాగా స్నిఫర్ డాగ్స్ తమ ప్రతిభతో ఆకట్టుకోగా విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మార్టియర్స్ వీక్ సెలబ్రేషన్కి భాగంగా ఈ ఓపెన్ హౌస్లో మనము పోలీస్ దగ్గర ఉన్న రకరకాల టెక్నాలజీ ఏ విధంగా ఎట్లా వాడుకుంటున్నాము, ఏ విధంగా మనం పబ్లిక్కి సేవ చేస్తున్నాము, చిన్నపిల్లలకి అందరికీ పిలవడం జరిగింది. వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విషయం వాళ్ళకి బాగా ఉపయోగకరమైన విషయం. కొన్ని డెమోస్ కూడా చూపించడం జరిగింది. మీరు చూసారా, ఇది డాగ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మాదక ద్రవ్యాలు. సో అదే విధంగా రకరకాల మన దగ్గర ఉన్న టెక్నిక్స్, మనకు ఉన్న అన్ని స్కిల్స్ మనము చూపిస్తున్నాము. స్టూడెంట్స్ కి కూడా భవిష్యత్తులో వాళ్ళు కూడా ఈ చూసి ఎంకరేజ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ కి జాయిన్ చేయాలి. అదే మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్, కమ్యూనికేషన్ సిఐ రామ్ ప్రసాద్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐలు దామోదర్ శ్రీనివాస్, వామనమూర్తి, శేఖర్ మల్లేశం, సంపత్, షీటీమ్స్ ఎస్ఐలు, పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు పోచలింగం, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో సోమవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ హాజరై విజిలెన్స్ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను జరుపుకోవడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈ నెల 27 నుండి నవంబర్ 2 వరకు విజిలెన్స్ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మన అందరి ఉమ్మడి బాధ్యత విజిలెన్స్, మన ఉమ్మడి బాధ్యత అనే నినాదంతో ఈ సంవత్సరం విజిలెన్స్ వారోత్సవాల ఉద్దేశమని, ఎన్నో సహజ వనరులు, అపరిమితమైన మానవ వనరులు ఉండి కూడా మన దేశం తగినంత వేగంగా అభివృద్ధి చెందకపోవడానికి కారణం అవినీతి ఒక ముఖ్యమైన కారణమని, ఈ అవినీతిని నిర్మూలించడానికి కేవలం ప్రభుత్వం రూపొందించే చట్టాలు, నిబంధనలు మాత్రమే సరిపోని ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని విడనాడి సామాజిక బాధ్యత కలిగి అవినీతి, లంచగొండితనంలకు వ్యతిరేకంగా ఆచరణ ప్రారంభించాలని కోరారు. సింగరేణి సంస్థలో అవినీతి అనే మాటకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ నిజాయితీతో పనులు చేయాలని సూచించారు. మనం ఒక్కసారి కనుక గమనిస్తే ఒక దేశం యొక్క అభివృద్ధిలో కరప్షన్ ఫ్రీ అనేది ఏదైతే ఉందో అది దేశ యొక్క డెవలప్మెంట్ కాకపోవడానికి అదొక పెద్ద అవరోధం లాగా ఉంటుంది. మీరు గమనిస్తారు, మనము ఉత్తమమైన దేశాలు, ఉత్తమమైన సమాజాలు చూసినప్పుడు కరప్షన్ ఫ్రీ ఉండి దేశాలను డెవలప్ చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. అట్లనే కరప్షన్ యొక్క ఎఫెక్ట్ ఒక దేశం మీద ఎట్లుంటుంది అనేది చూసినా కానీ కొన్ని వేల కోట్లలో ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనందరం కూడా కరప్షన్ ఫ్రీ సమాజం కోసం, కరప్షన్ ఫ్రీ కంపెనీ కోసం, రాష్ట్రం కోసం తోడ్పడదాం. ఇందాక మీకు చెప్పినట్టుగా ఒకటి మన వెబ్సైట్లో ఈ ఇంటెగ్రిటీ సర్టిఫికేట్ అని ఒకటి ఉంది. మనం ప్లెడ్జ్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో కూడా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
అట్లనే మనము ఈ యొక్క ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్ కూడా జరగడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లనే ఈ యొక్క విజిలెన్స్ సంబంధించింది ఏదైనా సమాచారం కంపెనీకి తెలియజేసినట్లయితే వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నది. దానికి వివిధ రకాలైన ఫోన్ నెంబర్లు కానీ, వెబ్సైట్లు కానీ, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ మన అందుబాటులో ఉంది. దానిని కూడా ఉపయోగించి ఏదైనా చేయాలంటే భయపడేటట్లుగా ఉండాలి. ఆ రకమైన వాతావరణం, తప్పు చేసే వాళ్ళు భయపడేట్టుగా ఉండాలి. ఆ రకంగా చేద్దాం. ఈ సందర్భంగా సీనియర్ పర్సనల్ ఆఫీసర్ హనుమంతరావు అందరితో విజిలెన్స్ అవగాహన ప్రతిజ్ఞ చేయించారు. మన దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక పురోగతికి అవినీతి ఒక ప్రధాన అవరోధమని నేను విశ్వసిస్తున్నాను. ప్రభుత్వం, పౌరులు, ప్రైవేటు రంగం అందరూ అవినీతి నిర్మూలనకు కలిసికట్టుగా కృషి చేయాలని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ప్రతి ఒక్క పౌరుడు అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తూ అన్ని సమయాల్లోనూ నీతి నిజాయితీల అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ అవినీతి వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేను గుర్తించాను. ఈ అంశాలని దృష్టిలో ఉంచుకొని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రజా జీవనంలో భాగమైన అన్ని అంశాలను స్వచ్ఛతను పాటిస్తూ దేశీయ చట్టాలను అనుసరిస్తాను. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జిఎం చంద్రశేఖర్, ఏజెంట్ చిలుక శ్రీనివాస్, ఏరియా రక్షణాధికారి సాయి ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, అధికారుల ప్రతినిధి శ్రవణ్ కుమార్, ఏటీఐ యూసీజీఎం ఆఫీస్ ప్రతినిధి రాజు, అధికారులు ధనలక్ష్మీబాయి, మోహన్ రావు, భీమా, లక్ష్మీరాజు, ఫిరోజ్ ఖాన్, హనుమంతరావు, రాజన్న, సెక్రటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని స్వాగతిస్తున్నామని, వ్యాపారుల ఆస్తులను, జీవనోపాధిని నాశనం చేసే విధ్వంస పాలనను వ్యతిరేకిస్తున్నామని న్యూ ఇండియా పార్టీ నాయకులు జేవీ రాజు, అశోక్ వేముల తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యూ ఇండియా పార్టీ నాయకులు జేవీ రాజు, అశోక్ వేముల మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో గత 2 ఏళ్లుగా అభివృద్ధి పేరుతో మున్సిపల్ అధికారులు వ్యాపారుల జీవనోపాధిని నాశనం చేస్తూ వారి ఆస్తులను కూల్చివేస్తున్నారని, ఇప్పుడు కొత్తగా వీధి దీపాల ఏర్పాటు పేరుతో వ్యాపారుల గృహాలు, బాల్కనీలు ధ్వంసం చేసి పనులకు పూనుకున్నారని ఆరోపించారు. మధ్యలో ఏర్పాటు చేయాల్సిన వీధి దీపాలు వ్యాపారుల గృహాల బాల్కనీలో ఏర్పాటు చేస్తూ హైటెన్షన్ విద్యుత్ లైన్లతో వ్యాపారుల ప్రాణాలతో చెలగాటమాడాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు, విద్యుత్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకసారి ఆలోచించి వ్యాపార కూడలిలో బాల్కనీల్లో వేస్తున్న 40 ఫీట్ల కరెంట్ స్తంభాలను తీసి మధ్యలోనే వేయాలని, షాప్ల ముందు వేస్తున్న వీధి దీపాలను కూడా సెంటర్లోనే వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే 1000 కోట్లు తెచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నారని, ఆ 1000 కోట్లతో ఇక్కడి నిరుద్యోగ యువతకు కొత్తగా ఎన్ని ఉద్యోగాలు కల్పించారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వ్యాపారులు, ప్రజలు ప్రాణాలకు ముప్పు కలిగించే బిల్డింగ్ బాల్కనీల ముందు వేస్తున్న స్తంభాల విషయంలో మున్సిపల్ అధికారులు, విద్యుత్ అధికారులు, ప్రజాప్రతినిధులు పునరాలోచించి వాటిని తొలగించి సెంటర్లోనే వేయాలని, లేదంటే అండర్ గ్రౌండ్ సిస్టమ్ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. గడీలను బద్దలు కొడుతున్నామని చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ పాలన ఇప్పటికీ 20 నెలలు దాటింది. ఈ 20 నెలల్లో భాగంగా ఈ గోదావరికని రామగుండం కాన్స్టిట్యున్సీలో ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే కూల్చివేతలు, ప్రజలు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఆస్తి ఏదైతే ఉంటుందో, దుకాణం అయితే ఏదైతే ఉంటుందో దాన్ని క్షణాలలో ఏ విధమైనటువంటి లీగల్గా కాకుండా ఇన్లీగల్గా రాత్రికి వచ్చి వ్యాపారస్తుల మీద మూకుమ్మడిగా దాడి చేసి వాళ్ళ ఉపాధిని సర్వనాశనం చేసాడు కాకుండా వారి ఆస్తుల్ని కూడా ధ్వంసం చేశారు. ఇవాళ లక్ష్మీనగర్, కళ్యాణనగర్ పట్టణాల్లో చూసుకుంటే వాళ్ళు ఏదో ఒక స్ట్రీట్ లైట్లు అనే ఒక పేరుతో, ఒక అభివృద్ధి పేరుతో వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న మెట్లను దవ్వి, వాళ్ళ బాల్కనీలను దవ్వి, వాళ్ళ ఇల్లును దవ్వి పోల్స్ తీసుకపోయి 40 ఫీట్ల పోలు, ఐరన్ పోలు దాంట్లో పెడుతున్నారు. వాళ్ళ బిల్డింగ్ మీద వాళ్ళ బాల్కనీలకు వచ్చే పరిస్థితి లేకుండా పైకి వెళ్ళి ఒక బట్టలు ఆరేసుకోవడమో, ఏదైనా ఆటలు ఆడుకోవడమో ఏది కూడా చేసుకునే పరిస్థితి లేకుండా అసలు ఏం చేసుడు కాదు, ఆ బిల్డింగ్ మీదకి ఎక్కాలంటేనే అతి డేంజర్ పరిస్థితి ఇవాళ నెలకొల్పుని ఉన్నది. మరి ఇటు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ, ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ, ఈ స్థానిక కాంగ్రెస్ నాయకులకు కానీ మరి ఈ ప్రజల పట్ల, ఈ వ్యాపారస్తుల ప్రాణాల పట్ల వీళ్ళకి ఏ విధమైన ఉద్దేశం ఉందో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. కరణకు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఆ దిశలో వెళ్తున్న క్రమంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మాత్రము విస్మరిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున.
రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని లేదా ఇతరత్ర కారణాలతో వారి యొక్క ఉపాధిని దెబ్బతీస్తూ వారిని రోడ్డు పాలు చేయడం జరుగుతుంది. వారికి ఏమాత్రము పునర్జీవనం గడపడం కోసం మినిమము మీరు మళ్ళీ ఉపాధి కల్పించే వరకు మీరు బ్రతకడానికి ఎంత ఇవ్వాలి అనే ఒక ఆలోచన లేకుండా వారిని బజారు పాలు చేస్తూ ఎన్నో అష్టకష్టాలకు గురి చేయడం జరుగుతుంది. మన గోదావరిఖని ప్రాంతంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన రామగుండం సిటీని ఆధునీకరించాలనే ఉద్దేశంతో మన పాలకులు ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. అది ఆహ్వానించదగ్గదే అయినప్పటికీ ఎవరికి నష్టం కష్టం కలగకుండా ఆధునీకరిస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. వారి జీవితాలు రోడ్డున వేసి వారి భవిష్యత్తులో వారి ప్రాణాలను పరంగా పెట్టి ఈరోజు ఆధునీకరణ చేయడం అనేది అభ్యంతరకరం. ఈ మీడియా సమావేశంలో న్యూ ఇండియా పార్టీ నాయకులు నీరటి శంకర్, భోగిరి పోషం తదితరులు పాల్గొన్నారు. సమాజాభివృద్ధికి, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ కోరారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్ నుండి గోదావరిఖని వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రజలను, యువతను భాగస్వామ్యం చేస్తూ పోలీసులు ఉత్సాహంగా సైకిల్ ర్యాలీలో పాల్గొని 30 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి బస్టాండ్ నుంచి గోదావరిఖని వరకు పోలీసులు పబ్లిక్ను ఇన్వాల్వ్ చేస్తూ సైకిల్ ర్యాలీ చేపట్టామని తెలిపారు. పోలీసులు ప్రజలకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటూ వారికి న్యాయం చేయాలని కోరారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా ఏ సమయంలోనైనా పోలీస్ స్టేషన్కు రావచ్చని లేదా డయల్ 100కు ఫోన్ చేయవచ్చని సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 21 నుంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. దానిలో భాగంగానే ఈరోజు పెద్దపల్లి బస్టాండ్ నుండి ఇక్కడ గోదావరిఖని వరకు సైకిల్ ర్యాలీ పోలీసు మరియు పబ్లిక్తో యూత్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి అక్కడి నుంచి ఇక్కడ వరకు సుమారుగా ఒక 30 కిలోమీటర్స్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిలో చాలామంది యువత చాలా ఆసక్తిగా పాల్గొన్నారు. పోలీసు పబ్లిక్కి అన్ని వేళలా సపోర్ట్గా ఉంటుంది. వాళ్ళకు ఏ సమస్య ఉన్నా, పబ్లిక్ ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళు ఎనీ టైం పోలీస్కి ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు, పోలీస్ స్టేషన్కి రావచ్చు. వాళ్ళ సమస్య ఏది ఉన్నా కూడా పోలీసు తప్పకుండా వాళ్ళకు పరిష్కారం అనేది చూపించడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, ఎన్టీపీసీ సిఐ ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది, యువత పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షుల భర్తీలో పార్టీ అధిష్టానం తుది కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35 డీసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగానికి పైగా కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కొత్త అధ్యక్షుల ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త అధ్యక్షుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించాలని, అన్ని వర్గాలకు తగిన అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఢిల్లీలోని ఇందిరాభవన్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికకై శనివారం సాయంత్రం కీలక సమావేశం జరిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సంస్థాగత కేసీ వేణుగోపాల్, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతల నుంచి డీసీసీ అధ్యక్షుల ఎంపికపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయడం, సంఘటన సృజన్ అభియాన్ పురోగతి, జిల్లా స్థాయి నాయకత్వ మార్పులపై చర్చించారు. ఈసారి డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఏఐసీసీ ప్రత్యేకంగా అబ్జర్వర్లను నియమించిన సంగతి తెలిసిందే. 22 మంది ఏఐసీ అబ్జర్వర్లు రాష్ట్రంలో పర్యటించి ఒక్కో జిల్లా నుంచి 3-4 పేర్లతో కూడిన నివేదికలను అధిష్టానానికి అందజేశారు. శనివారం భేటీలో కేసీ వేణుగోపాల్ ఆ నివేదికలను ముందు పెట్టుకుని రేవంత్, బట్టి, మహేష్ గౌడ్లతో మాట్లాడారు. జిల్లాలో
జిల్లాల్లో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళల కేటగిరీలో బలమైన నేతలు ఎవరెవరు ఉన్నారు, పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, గతంలో ఏ పదవుల్లో ఉన్నారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో వారి పాత్ర ఏమిటనే అంశాలపై చర్చించారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ లక్ష్యమని రాహుల్ గాంధీ స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో డీసీసీలోనూ సామాజిక న్యాయం ఉండాలని వేణుగోపాల్ సూచించారు. ఈ క్రమంలో రాష్ట్ర నేతలను మరోసారి ఢిల్లీకి పిలిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో రాజకీయ పరిణామాలు, మంత్రుల మధ్య విభేదాలు, పార్టీ అంతర్గత అంశాలు, మంత్రివర్గ విస్తరణ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలపైన భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన దార సతీష్ గ్రామంలోని సర్వే నంబర్ 563లో గల 16 గుంటల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, వీటిని తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. పాలకుర్తి మండలం కుక్కల గూడూరు గ్రామానికి చెందిన మంతని లక్ష్మి అలియాస్ సంధ్య లొంగిపోయిన నక్సలైట్ పునరావాసం కింద జీవనోపాధి కోసం కుక్కల గూడూరు గ్రామ శివారు సర్వే నంబర్ 309లో 5 ఎకరాల భూమి కేటాయించి పట్టా ఇంపించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా కలెక్టరేట్ ఈ విభాగం పర్యవేక్షకులకు రాస్తూ ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. రామగుండం మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన భోజరాజు తన బాగోగులు పట్టించుకోకుండా ఇంట్లో నుండి గెంటేసిన తన కుమారుడు శ్రీధర్పై తల్లిదండ్రులు వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా రెవెన్యూ డివిజన్ అధికారికి రాస్తూ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కమర్షియల్ ఏరియాలోని వెనకాల స్థలం చిత్తడిగా ఉందని, అందులో నుండి పాములు ఇళ్లలోకి వస్తున్నాయని, అక్కడ చిత్తడి లేకుండా శుభ్రం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మున్సిపల్ కమిషనర్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సి&ఎండి బలరాం నేతృత్వంలో సింగరేణి వ్యాప్తంగా గోలేటి నుండి సత్తుపల్లి వరకు పచ్చదనంతో కలకలలాడుతుందని సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్జవన్ ఏరియా 1 and 3 ఇంక్లైన్ సమీపంలో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ బెడ్ వద్ద సోమవారం చివరి వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు హాజరై ఆర్జవన్ జీఎం లలిత్ కుమార్ తో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ సింగరేణి సి&ఎండి బలరాం నేతృత్వంలో సింగరేణిలో ప్రతి అడుగు పచ్చదనం కనిపిస్తుందని తెలిపారు. సి&ఎండి బలరాం స్వయంగా 22,000 మొక్కలను నాటడం విశేషమని అన్నారు. సింగరేణి వ్యాప్తంగా 672 హెక్టార్లలో ప్లాంటేషన్ చేయాలని నిర్ణయించగా ఇప్పటివరకు 620 హెక్టార్లలో ప్లాంటేషన్ చేయడం జరిగిందని తెలిపారు. గోలేటి నుండి సత్తుపల్లి వరకు సింగరేణి వ్యాప్తంగా 33 లక్షల మొక్కలను నాటడం జరిగిందని వెల్లడించారు. మీ అందరూ తెలుసు, సింగరేణి కాలేజ్ గౌరవ సి&ఎండి శ్రీ ఎన్ బలరాం నాయక్ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి అడుగు పచ్చదనం, తర్వాత మరి ప్రతి చోట కూడా ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే ఆడ ప్లాంటేషన్ టేకప్ చేస్తూ ఈరోజు పర్యావరణ హితంగా మరి వనమహోత్సవంలో భాగంగా గోలేటి నుంచి సత్తుపల్లి దాకా ఎక్కడ చూసినా మన మైండ్స్ అన్ని కూడా పచ్చదనంతోనే అలరాడుతున్నాయి. వీటన్నిటికీ కారణం మరి మనకి గౌరవ సి&ఎండి గారు ఇచ్చిన ప్రోద్బలం, వారిచ్చే ఉత్సాహం, తర్వాత స్వయంగా 22,000 ప్లాంట్స్ నాటిన గొప్ప మన సీఈఓ ఆఫ్ ది కంట్రీ. మరి అటువంటి సి&ఎండి గారి నాయకత్వంలో మనం పనిచేస్తూ మరి ఈరోజు 672 హెక్టేర్లు మనం ప్లాంటేషన్ ప్లాన్ చేసాము. 620 హెక్టేర్ల వరకు మనం చేయగలుగుతున్నాము. సుమారు మొత్తం మనం 33 లక్షల మొక్కలు మనం పెట్టగలుగుతున్నాము. ఇది మేము ఢిల్లీలో కూడా మీటింగ్లలో చెప్తా ఉంటే కోల్ ఇండియా వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి. మరి తెలంగాణ అనగానే డ్రై ఏరియా, సింగరేణి అనగానే మైన్స్ ఉంటాయి, ఇక్కడ మరి టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయి, ఇది మంచి ఏరియా కాదని ఎవరైతే అంటారో కూడా మరి చేస్తున్నాము. ఈ లాస్ట్ అయిపోవచ్చింది అక్టోబర్, కాబట్టి వర్షాకాలం వెళ్ళిపోతుంది కాబట్టి మరి ఇక్కడ చక్కటి స్థలంలో మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో మరి ఏం ప్లాంటేషన్ ఇది మనం ఆగ్రో ఫారెస్ట్రీ మోడల్ కింద మరి దీన్ని తీర్చిదిద్దడానికి జీఎం గారు ఆదేశించారు. ఇది చక్కగా చేస్తున్నారు. వీరందరూ కూడా మరి అభినందనలు. అలాగే మనం మియావాకి దాన్ని కూడా 20 హెక్టేర్స్ లో మన సింగరేణి కాల్ చేయడం జరిగింది. అది ఒక హెక్టేర్ 10,000 మొక్కలు చొప్పున పెడతారు. అది మినిస్ట్రీ ఆఫ్ కోల్ నుంచి మనకు టార్గెట్స్ ఉన్నాయి. అది కూడా మనం చేస్తున్నాం. వచ్చే సంవత్సరం కూడా 10 హెక్టార్లు పెట్టాము. ఇలా ఎక్కడ చూసినా పర్యావరణం ఇంత బాగా అభివృద్ధి చెందడానికి, తర్వాత ప్రతి చోట ఖాళీ స్థలం లేకుండా డంపుల మీద అయితేనేమి, ఎవెన్యూ ప్లాంటేషన్ అయితేనేమి, బ్లాక్ ప్లాంటేషన్ అయితేనేమి ఎక్కడ వదిలిపెట్టకుండా మరి గౌరవ సి&ఎండి ఆధ్వర్యంలో మనందరం గట్టిగా పనిచేస్తూ మరి ఈ పర్యావరణం పెంపొందించడానికి
సింగరేణి కాలేజ్ వ్యాప్తంగా కృషి చేస్తూ చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. దీనికి ఈ విభాగం డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ నా కిందే వస్తుంది కాబట్టి దీన్ని నేను కూడా పూర్తిగా మరి అందరినీ ఉత్సాహపరుస్తూ మరి డే 1 నుంచి జూన్ మాసం నుంచి ఇప్పటి వరకు కూడా అందరినీ మరి ఎప్పటికప్పటికే వేగిరపరుస్తూ చైతన్యపరుస్తూ లక్ష్య సాధనలో సుమారు 90% సాధించాము. ఈ కార్యక్రమంలో RG1 ఫారెస్ట్ ఆఫీసర్ కర్ణ, SO2 GM చంద్రశేఖర్, సివిల్ DE వరప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం నియోజకవర్గంలో గత 2 సంవత్సరాలుగా రామగుండం నవనిర్మాణం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థుల కోసం రామగుండం కమిషనరేట్ పోలీస్ ఓపెన్ హౌస్ నిర్వహణ. RG1 GM కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు. అభివృద్ధిని స్వాగతిస్తున్నాం, వ్యాపారుల ఆస్తులను, జీవనోపాధిని నాశనం చేసే విధ్వంస పాలనను వ్యతిరేకిస్తున్నాం. న్యూ ఇండియా పార్టీ నాయకుల వెల్లడి. సమాజాభివృద్ధికి, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలి. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ సూచన. తుది దశకు చేరిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక, ఆశావాహుల్లో ఉత్కంఠ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.